నమస్కారం అండి. నేను డాక్టర్ ప్రదీప్ ఓజా, ఎండి ఫిజిషియన్, రిజిస్ట్రార్ ఎండోక్రైనాలజిస్ట్, భాస్కర్ హాస్పిటల్స్, షాపూర్ గండిమైసమ్మలో చేస్తున్నా. ఈరోజు మనం రక్తహీనత గురించి మనం డిస్కస్ చేద్దాం. దాన్నే మనం ఇంగ్లీష్లో అంటే మెడికల్ టర్మినాలజీలో ఎనీమియా అంటాం. ఈ రక్తహీనత అనేది ఎక్కువగా మనం లేడీస్లో చూస్తూ ఉంటామండి. జెంట్స్ కంటే లేడీస్లో చాలా కామన్. మీకు మన ఇండియాలో 100%లో 30% అంటే 30% లేడీస్లో రక్తహీనత అన్నది ఉంది. అంటే మినిమం లేడీస్లో 11.5 అంటే ఉమెన్లో 11.5 పైన ఉండాలి ఈ హీమోగ్లోబిన్ లెవెల్స్ అనేది. ఈ హీమోగ్లోబిన్ లెవెల్స్ అనేది 11.5 కంటే తక్కువ ఉన్న వాళ్ళు 30.5% ఉన్నారు. ప్రెగ్నెంట్ ఉమెన్ అంటే ప్రెగ్నెన్సీలో మోర్ దెన్ 44%, మన ఇండియాలో 44% మంది రక్తహీనతతో బాధపడుతున్నారు. వరల్డ్ వైడ్ మనకి ఇప్పుడు మనం ఆఫ్రికన్ కంట్రీస్లో అయితే ప్రెగ్నెన్సీలో 60% మందికి అసలు బ్లడ్ అనేది 11.5 కంటే తక్కువ ఉంది. ఇది మగవాళ్ళు అయితే మినిమం 13.5 కంటే తక్కువ ఈ హీమోగ్లోబిన్ లెవెల్స్ అనేది తక్కువ ఉంటే దాన్ని మనం ఎనీమియా అంటాం. అసలు దీనికి మనం ఏ ఫుడ్స్ తీసుకోవాలి, అసలు ఏ కారణాలు ఏంటి అన్నది, అసలు దీనికి ఒకవేళ రక్తహీనత ఉంటే ఏమేమి లక్షణాలు ఉంటాయి అన్నది మనం తెలుసుకోవాలి. ఈ రక్తహీనత ఈ బ్లడ్ ఈ రక్తహీనత అనేది ఎందువల్ల వస్తుందంటే దీనిలో ఒక ప్రోటీన్ ఉంటుంది, రెడ్ బ్లడ్ సెల్స్ అంటాం. ఈ హీమోగ్లోబిన్ అనేది మేడప్ ఆఫ్ ప్రోటీన్స్, అంటే రెడ్ బ్లడ్ సెల్స్తో దాంతో తయారవుతుంది అనమాట. మన బాడీలో బోన్ మ్యారో ఉంటుంది కదా, మన వెన్నుపూస నుంచి మనకి ఈ రెడ్ బ్లడ్ సెల్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. ఈ రెడ్ బ్లడ్ సెల్స్ అనేది ఒక ప్రోటీన్. ఈ ప్రోటీన్ అంతా కలిపి హీమోగ్లోబిన్గా కన్వర్ట్ అవుతుంది. ఈ హీమోగ్లోబిన్ ఈ బ్లడ్ ఏదైతే ఉందో దీని పని ఏంటంటే మన బాడీలో ఉండే ఆక్సిజన్ ఏదైతే ఉంటుందో మన ప్రతి అవయవంలోకి, అంటే మన బాడీలో మన చర్మం అవ్వచ్చు, ఊపిరితిత్తులు అవ్వచ్చు, కిడ్నీ అవ్వచ్చు, అంటే మన బాడీలో ప్రతి పార్ట్కి ఈ హీమోగ్లోబిన్ అనేది ఆక్సిజన్ సరఫరా చేస్తుంది అనమాట. సో అందుకే ఈ హీమోగ్లోబిన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది మనకి తగ్గడం వల్ల మన బాడీలో ప్రతి అవయవం మీద ఎఫెక్ట్ పడుతుంది. అంటే కిడ్నీ ఫెయిల్ అవ్వచ్చు, లివర్, జాండీస్, అంటే బాడీలో ప్రతి పార్ట్ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఎప్పుడైనా కూడా మనకి బ్లడ్ అనేది మినిమంగా ఉండాలి. ఈ రక్తహీనత రావడానికి గల కారణాలు ఏంటి అన్నది మనం డిస్కస్ చేద్దాం. ఈ రక్తహీనత రావడానికి అంటే రక్తం పోవడం వల్ల కూడా రక్తహీనత రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ పీరియడ్స్ కానీ, లేడీస్లో ఎక్కువ పీరియడ్స్ రావడం, కడుపులో అల్సర్స్ ఉండడం వల్ల, లేదా కొన్ని రకమైన ప్రేగు క్యాన్సర్ల వల్ల కూడా మనకి రక్తం పోయి, లేదా ఏదైనా పెద్ద యాక్సిడెంట్ అవ్వడం వల్ల రక్తం పోయి ఈ రక్తహీనత అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇంకా వేరే కారణాలు కూడా ఉంటాయండి. కొన్నిసార్లు ఈ ఎర్ర రక్త కణాలు ఉత్పత్తి లేకపోవడం వల్ల కూడా, అంటే ఈ రెడ్ బ్లడ్ సెల్స్ ఉత్పత్తి లేకపోవడం వల్ల కూడా హీమోగ్లోబిన్ తగ్గే అవకాశాలు ఉంటాయి. అంటే విటమిన్ డెఫిషియన్సీ వల్ల కానీ, లేదా బాడీలో మినరల్స్ తగ్గడం వల్ల కూడా లైక్ మనం B12 విటమిన్, ఫోలిక్ యాసిడ్, అదే B3, విటమిన్ A, B, D, ఇలా కొన్ని విటమిన్స్ ఉంటాయి. మన బాడీలో విటమిన్స్, మినరల్స్ తగ్గడం వల్ల కూడా మనకి బ్లడ్ అనేది తగ్గే అవకాశాలు ఉంటాయి. ఇవే కాకుండా కొన్ని సందర్భాల్లో రెడ్ బ్లడ్ సెల్స్ డిస్ట్రక్షన్ వల్ల, అంటే వేరే జన్యురక కారణాల వల్ల, కొన్ని ఇన్ఫెక్షన్స్ వల్ల, లేదా కడుపులో నునుపురుగులు అంటాం కదా, నునుపురుగులు, లేదా టీబీ, కిడ్నీ ప్రాబ్లం, లేదా టీబీ, ఏమంటారు ఆర్థరైటిస్ అంటాం, కీళ్ళవాతం, ఇలాంటి ప్రాబ్లమ్స్ వల్ల కూడా మనకి ఈ రక్తం అనేది తక్కువ అవుతుంది. కొన్ని మినరల్స్ ఉంటాయి, ఐరన్, మెయిన్గా ఐరన్. ఈ ఐరన్ తగ్గడం వల్ల కూడా ఐరన్ డెఫిషియన్సీ ఎనీమియా, లేదా హేమోలైటిక్ ఎనీమియా, థాలసీమియా, అంటే కొన్ని రకమైన బ్లడ్ క్యాన్సర్స్ అంటాం. వీటి వల్ల కూడా మనకి రక్తం తగ్గే అవకాశం ఉంటుంది. ఇది డాక్టర్ కొన్ని టెస్టులు రాసి దాన్ని బట్టి డాక్టర్ అది దేనివల్ల వచ్చిన ఎనీమియా అన్నది దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఇస్తాం. ఎనీమియా అంటే ఓన్లీ ఐరన్ ట్యాబ్లెట్లు వాడడం వల్ల మనకి రక్తం పెరగదండి. లైక్ ఆ కారణం ఏంటి, ఫోలిక్ యాసిడ్ తగ్గడం వల్ల, ఐరన్ తగ్గడం వల్ల, B12 తగ్గడం వల్ల, లేదా ఏమైనా క్యాన్సర్సా, లేదా నునుపురుగులా అన్నది మనం తెలుసుకొని మనం ట్రీట్మెంట్ ఇస్తే ఈ రక్తం అనేది పెరిగే అవకాశాలు ఉంటాయి అన్నమాట. ఈ రక్తం అనేది తగ్గడం వల్ల చాలామంది కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి. ఆ సిమ్టమ్స్ ఏంటి అంటే తలనొప్పి రావడం, లేదా ముఖమంతా పేలిపోయినట్టు ఉండడం, ఛాతీలో నొప్పి. కొంతమందిలో ఏంటంటే రక్తం లేకపోవడం వల్ల మన
ఊపిరితిత్తులకు కానీ మన బాడీలో ఆక్సిజన్ వెళ్ళకపోవడం వల్ల ఆయాసం కూడా ఉంటుందన్నమాట. తొందరగా అలసిపోవడం, లేదా స్కిన్ డ్రై అనిపించడం, లేదా వెంట్రుకలు ఊడిపోవడం. ఎందుకంటే వెంట్రుకలు కూడా డ్రై అయ్యి వెంట్రుకలు ఊడిపోవడం, లేదా కళ్ళు తిరగడం, లేదా గోళ్ళు ఉంటాయి కదా స్పూన్ షేప్లో ఉంటాయి. ఈ గోళ్ళు ఏవైతే ఉంటాయో అవన్నీ స్పూన్ షేప్లో ఉంటాయి అన్నమాట. అదే కాకుండా ఏ పని చేసినా కూడా ఆయాసం, అలసట అనేది వీళ్ళు చాలా తక్కువగా ఉంటుంది. ఇంకోటి నిద్ర కూడా సరిగా పోరు. బాడీకి ఆక్సిజన్ సప్లై తక్కువ ఉండడం వల్ల, బ్రెయిన్కి ఆక్సిజన్ సప్లై తక్కువ ఉండడం వల్ల వీళ్ళు కూడా నిద్ర ప్రాబ్లం కూడా ఉంటుందన్నమాట. ఇప్పుడు మనకి ఈ రక్తం అనేది పెరగాలంటే ఫుడ్ డైట్ చాలా ఇంపార్టెంట్ అండి. లైక్ ఎక్కువగా స్త్రీలు ప్రెగ్నెన్సీ టైంలో ఎక్కువగా తగ్గుతుంది కాబట్టి వీళ్ళు ఎక్కువగా ఫోలిక్ యాసిడ్, B12 ఎక్కువ ఉండే ఫుడ్స్ తీసుకోవడం, లేదా చికెన్ కానీ, లేదా చేపలు, వీటిలో ఏంటంటే ఐరన్, B12 ఎక్కువ ఉంటాయి. ఇంకోటి విటమిన్ C ఫుడ్స్, ఉసిరికాయలు కానీ, ఆరెంజెస్ కానీ ఇలాంటివి బాగా తీసుకోవాలి. ఇంకా డేట్స్, ఎక్కువ డ్రై ఫ్రూట్స్, బెల్లం, పాలు, ఇవన్నీ కూడా మనకి ఏంటంటే మన బాడీలో ఎక్కువగా ఐరన్ ప్రొడ్యూస్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. కొన్ని రాగులు, ఓట్స్, ఇంకా స్ప్రౌట్స్, మిల్లెట్స్, వీటి వల్ల కూడా మనకి ఐరన్ పెరిగే అవకాశాలు ఉంటుందండి. మంచి ఫుడ్ వల్ల కూడా మనం ఒక 40% ఈ రక్తహీనత అనేది మనం కంట్రోల్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.